మేము ఇంట్లో మనుషులమున్నామని నీకు గుర్తులేదా అని చెప్పేసి రామరాజు అయితే తిడుతూ ఉంటాడు. ఇదంతా చేయడానికి నీకింత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందిరా? నీకెవరు సపోర్ట్ చేశారు చెప్పు అనైతే రామరాజు గట్టిగా సాగర్‌ని అడుగుతూ ఉంటాడు. ఇక సాగర్ ఏం మాట్లాడాలో తెలియక తలదించుకుంటూ ఉంటాడు. ఇదంతా చేయడానికి నీకింత ధైర్యం ఎలా వచ్చిందని గట్టిగా అడిగేసరికి సాగర్ అయితే భయపడుతూ ఉంటాడు. ఇక రామరాజు అయితే అలా చూస్తూ ఉంటాడు సాగర్ ఏం చెప్తాడా అని. ఇక వేదవతి, చందు వీళ్ళందరూ అయితే ఎందుకిలా చేశాడు? ఈడికి ఎవరు సపోర్ట్ చేశారని అయితే అలా చూస్తూ ఉంటారు. ఇక చందు, వాళ్ళ చెల్లి అందరూ అయితే అలా చూస్తూ ఉంటారు. ఇక రామరాజుతో అయితే ధీరజ్ నీకు ఇదంతా చేయడానికి ఎవర్రా సపోర్ట్ చేశారు చెప్తావా చెప్పు అంటే, నేనే నాన్న అని ధీరజ్ అయితే ముందుకు వెళ్తూ ఉంటాడు. ఆ మాటలకి నువ్వు ఇదంతా చేయడానికి నువ్వా? వేరే వాళ్ళకి నన్ను అనిపించడానికి ఛాన్స్ ఇచ్చావు కదరా! అని చెప్పేసి రామరాజు అయితే ధీరజ్‌ని కొడుతూ ఉంటాడు. అలా కొట్టి ఇంట్లో నుంచి అయితే బయటికి గెంటేస్తూ ఉంటాడు. ఇక వేదవతి వీళ్ళందరూ ఎంత ఆపినా సరే ధీరజ్‌నైతే ఇంట్లో నుంచి అయితే బయటికి గెంటేస్తూ ఉంటాడు. ఇక రామరాజు ధీరజ్‌ని ఇంట్లో నుంచి బయటికి గెంటేసరికి భద్రావతి వీళ్ళందరూ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ నవ్వుతూ ఉంటారు. ఇక ధీరజ్ ఏం చేయలేక అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు. ఇక ఇక నీకు మా ఇంటికి ఎటువంటి సంబంధం లేదు అని ధీరజ్‌తో అయితే రామరాజు అనేస్తూ ఉంటాడు. ఆ మాటలకి భద్రావతి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక ధీరజ్ అయితే చాలా బాధపడుతూ ఉంటాడు. రామరాజు కూడా వీడిలాంటి పని చేస్తాడని నేను అస్సలు అనుకోలేదని చెప్పేసి ఫీల్ అవుతూ ఉంటాడు. ఇక ధీరజ్ అయితే ఏం చేయలేక అలా చూస్తూ చాలా ఫీల్ అవుతూ ఉంటాడు వాళ్ళ నాన్న చేసిన పనికి.